ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. విశాఖ డ్రగ్స్ కేసులో సిబిఐ కస్టడీలో రాజకీయ నాయకుడు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుకోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ భారీ డ్రగ్ రాకెట్ వెనుక ఎవరున్నారనే విషయంలో సిబిఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. డ్రగ్స్ కంటైనర్ డెలివరీ అడ్రస్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావడంతో ఆ సంస్థపై కూడా అధికారులు దాడులు చేశారు. ఆ కంపెనీ కోనం వీరభద్రరావు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారని, సిఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ ప్రతినిధులను సిబిఐ అధికారులు పిలిచి మాట్లాడారు, వివరాలు సేకరించారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారం వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందంటూ ఆల్రెడీ సాక్షిలో కథనాలు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబానికి సంధ్య ఆక్వా కంపెనీతో సంబంధాలున్నాయని ఆ కథనం సారాంశం. పురంధేశ్వరి బంధువులకు వీరభద్రరావు వ్యాపార భాగస్వామి అని, ఆయనకు టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతోనూ సన్నిహితం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక టీడీపీ హయాంలో సంధ్య ఆక్వా అక్రమాలకు పాల్పడిందని, వైసీపీ హయాంలో ఆ కంపెనీ సీజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు వీరు పాత్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.